హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఆర్బీఐ సంచలన నిర్ణయం ఊహించని షాక్ అండి. ఇక నుంచి ఫోన్పే, గూగుల్ పే వాడేవారందరికీ బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా అంటే డిజిటల్ పేమెంట్ ద్వారానే జరుగుతుంది. నమ్మశక్యం కాని విషయం. ఎందుకంటే చిన్న కిరాణా కొట్టు షాపు రూపాయి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే వేల లక్షల్లో కూడా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా డిజిటల్ చెల్లింపుల పద్ధతి అయితే కొనసాగుతుంది. ఇందులో వచ్చేసి యూపీఐ పేమెంట్స్ అనేది కీలకంగా మారాయి కాబట్టి ముఖ్యంగా ఇందులో మనకు ఫోన్పే ద్వారా, అదేవిధంగా గూగుల్ పే కావచ్చు, ఇతర యాప్ల ద్వారా అయితే మనం అందుబాటులో ఉండడంతో క్యాష్ అనేది చాలా తక్కువ మంది క్యారీ చేస్తున్నాం. సో ఇక ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇప్పటి నుంచో లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనే విధంగా యూపీఐ పేమెంట్స్ ఇక్కడ నుంచి ఉచితం కాదని చెప్పేసి చెల్లించాల్సిందే అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ అనేది సంజయ్ మల్హోత్రా అంటున్నారు. అసలు ఏంటి, అసలు ఎందుకు అంటున్నారు? ఇటీవల కాలంలో ఇలాంటి స్టేట్మెంట్ చాలా తక్కువగా పెట్టినా, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మరి ఎంత కట్ అవ్వబోతుంది? ఇప్పటికే కొన్ని అమలు చేస్తుంది అనమాట. ఈ బ్యాంకులకు సంబంధించి గూగుల్ పే, ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినా కట్ అవుతుంది. సో ఏ చిన్న ట్రాన్సాక్షన్ జరిగినా కూడా మనకు ఇప్పుడు ఆ రోడ్డు మీద చిన్న షాప్ నుంచి బడా మాల్స్ వరకు కూడా మనం డిజిటల్ చెల్లింపులు అయితే చేస్తూ ఉంటున్నాం కదా. రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ మనకు ఉచితంగా ఉండదన్నమాట. ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. ఇక రిజర్వ్ బ్యాంకు ఇండియా గవర్నర్ వచ్చేసి మనకు సంజయ్ మల్హోత్రా. సో ఆల్రెడీ బుధవారం రోజే మనకు మానిటరింగ్ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత విలేకరులతో ప్రశ్నలు అడిగినప్పుడు ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా యూపీఐ పేమెంట్ ఉచితం అని చెప్పలేదని చెప్తున్నారు. అంటే ఉచితంగా లేదని అర్థం, కానీ ఇప్పటివరకు మనం ఉచితంగానే వాడుతున్నాం. ఎటువంటి 10 రూపాయలు కొట్టినా 10 రూపాయలు వెళ్ళిపోతుంది, 100 కొడితే 100 ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి దానిలో ఏమో కట్ కావడం లేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఖర్చు అనేది ఎవరో ఒకరు భరిస్తూ వస్తున్నారు. కానీ భరించాల్సి రాబోయే రోజుల్లో కూడా ఈ ఖర్చు అనేది ఎవరెవరు భరించాల్సి ఉందని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కావచ్చు సంకేతాలు అయితే వస్తాయి అన్నమాట. సో ఇవి ఉచితం కాదని. ఇప్పుడు ప్రస్తుతం ఛార్జీలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు తెలుసా, కంపల్సరీగా మనము యాక్సిస్ బ్యాంక్ నుంచి కనుక మన అకౌంట్ ఉండి అందులో ఫోన్పే, గూగుల్ పే లాంటివి వాడుతున్నట్లయితే యూపీఐ లావాదేవీలు చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంకు యూపీఐ లావాదేవీలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి బ్యాంకులో సంబంధించి అకౌంట్లు అగ్రిగేటర్లో ఒక్కో లావాదేవీలకు సంబంధించి 2 బేసిస్ పాయింట్లు అంటే గరిష్టంగా 6 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్క్రో అకౌంట్ సంబంధించి లేని వారికి 4 బేసిస్ పాయింట్లు అంటే 10 రూపాయలు, 100లో 10 రూపాయలు అయితే కట్ అవుతున్నాయి అనమాట. ఇలా ప్రైవేట్ బ్యాంకులు ఇదే కోవకు ఎస్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు లాంటి అంటే వసూలు చేస్తున్నాయి అనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో డిజిటల్ పేమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా 60% జరిగితే భారతదేశంలో 80% డిజిటల్ పేమెంట్లు అయితే జరుగుతున్నట్లు ఒక రిపోర్ట్ అయితే గ్రోయింగ్ డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో ఈ వ్యవస్థలో దీర్ఘకాలికంగా ఇలాగే కొనసాగాలి, అందరికీ అందుబాటులో ఉండాలంటే ఎవరెవరు ఖర్చు అనేది భరించాల్సి అయితే ఉంటుంది. సో వ్యక్తిగతంగా లేదంటే అందరూ కలిసా లేదంటే భరించాల్సి ఉంటుందని చెప్పేసి సంజయ్ మల్హోత్రా అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికే ఈ 3 బ్యాంకులకు సంబంధించి ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే మనకు అమౌంట్ అనేది కట్ అవుతుంది కాబట్టి సో త్వరలోనే అన్ని బ్యాంకులకు ఇదే కోవలో చేరే అవకాశాలు అయితే ఉంది గూగుల్ పే, ఫోన్పే వాడేవారికి. సో ప్రస్తుతం ఇది ఇప్పటికి అంటే ప్రతి ఒక్కటి కూడా ఆర్బీఐ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కొత్త మార్పులు అయితే తీసుకొస్తుంది మెరుగైన సేవల కోసం. ఇటీవల కాలంలో ఆగస్టు నుంచే మనకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 50 సార్ల కంటే ఎక్కువగా చెక్ చేసుకోలేరు అని చెప్పేసి ఇక ఇతర బ్యాంకులకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఏదైతే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు కాస్త లిమిట్ అనేది ఉండడం, ఇవన్నీ కూడా కొత్త విధానం, కొత్త మార్పులకు శ్రీకారం అయితే చూస్తుంది అనమాట. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి.